అతడు నీటి కాలువల యోరను నాటబడినదై. మనం ఒక చెట్టు వేస్తున్నాము, నీళ్లు ఏ నీళ్ళైనా సరే, మురికి నీళ్ళైనా సరే, పారే నీళ్ళైనా సరే, అక్కడ ఒక చెట్టు ఉన్నదంటే అది ఎలా ఉంటుందంట? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుందంట. మనం కళ్ళతో చూస్తున్నాం ఆ చెట్టు ఎలాగుండేది. ఆ చెట్టు ఒక్కొక్క చెట్టు మనము ఆ నీటిని బట్టి అని కూడా అనుకుంటాం, అవి వద్దనుకుంటాం. కానీ మనం నీటి యోరన, మన నీళ్లు పారే పక్కనే కనుక చెట్టు ఉంటే అది ఎప్పుడు ఎలా ఉంటుంది? ఫలించే చెట్టు. అంటే ఇక దానికి ఏ కష్ట నష్టం కూడా ఉండదు కదా, ఏ ఆటంకము ఉండదు. అంటే నీరు ఎప్పుడు తాగుతూ ఉంటుంది కాబట్టి 12 నెలలు కాపుగా అది కాస్తూనే ఉంటుంది, విడిపోదు. ఆ చెట్టు ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఆ చెట్టు ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. స్తోత్రం యేసయ్య. జీవవృక్షం ఉండెను. ఎక్కడ? ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఆవలను జీవవృక్షం ఉండెను. ఆమె ఇక్కడ రాసినదే నేను చెప్తున్నాను, కానీ కొత్త విచిత్రమైన ఏమీ నేను చెప్పట్లేదు, ఇందులో ఉన్నవే చెప్తున్నాను. కాబట్టి జీవవృక్షం ఎలా ఉంటుందంట? జీవవృక్షం ఉండెను. అది నెలలకు ఫలించు 12 కాపులు కాయను. మన జీవితంలో ఏ కాపులో ఉన్నాం ఒకసారి అర్థం చేసుకోండి. నెల మన జీవితం ఎలాగుంది? ఎలా మారుస్తున్నాం? ఎలా మార్చబడుతున్నాం? ఏ విషయంలోనైనా ఒక బాధలోన, ఒక వ్యాధంలోన, ఒక సమృద్ధి లేని కుటుంబంలో సమృద్ధి లేని స్థితిలోన, చేతి పనిలోన, భార్యాభర్తల అనుభవంలోన, తల్లి బిడ్డల అనుభవంలోన, అత్తాకోడళ్ళ అనుభవంలోన, మామ అల్లుళ్ళ మధ్యలోన, కుమార్తెలు ఉన్నారు కదా, కుమార్తెలకు ఎవరు వస్తారు? అల్లుళ్ళు ఆ ఇంటికి అల్లుళ్ళు వచ్చినప్పుడు ఏమవుతారు? వాళ్ళు ఒక బిడ్డలే, కానీ మనం అల్లుళ్ళు అని మర్యాద ఇస్తాం. ఆ మర్యాదలో ఎవరైనా తప్పిపోయి ఉన్నారా? తెలుసుకోండి, ఒక్కసారి తెలుసుకోండి. ఈ బైబిల్ మన కోసమే. మన కుటుంబంలో ఏ అర్హత లేకుండా ఉన్నామో అందుకోసమే బైబిల్ అంటే ఏదో ఎక్కడికో అది దాని మన వల్ల కాదు అనే మాట కాదు. అసలు బైబిల్ తీస్తే నీ మాటే ఇక్కడ ఉండేది, నీ విషయమే ఇక్కడ ఉండేది. ఇంకోటి చెప్తున్నాను, కొరింథీలో చెప్తున్నాడు ఆయన. 1 కొరింథీలో చెప్తూ ఉన్నాడు. ఎలా చెప్తున్నాడు? చదివిన వాళ్ళు ఉంటే, బైబిల్ ఎరిగిన వాళ్ళు ఉంటే ఈ వాక్యాన్ని పట్టుకోండి, ఈ వాక్యాన్ని పట్టుకోండి. ఏమంటున్నాడు? జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుడే చెప్తున్నాడు. ఇది నా మాట కాదు, నా ఆలోచన కాదు, వాక్యమే చెప్తుంది. ఇక్కడ ఎవరంట? వీళ్ళందరూ ఆయనకి ఇష్టలు కాని వారంట. ఇలాంటి వాళ్ళంతా ఇష్టలు కారంట, వీళ్ళకి రాజ్యం లేదంట. మనం ఎలాగా ఉండాలి? ప్రవర్తించాలి? జీవవృక్ష జలములాగా ప్రవర్తించాలి. ఈ జీవవృక్షం ఎప్పుడు నీళ్ళలో నానుతూ ఉంటుండగా, ఈ జీవవృక్షము నానుతూ ఉంటుండగా ఎప్పుడు ఎండిపోదంట, ఎప్పుడు వాడిపోదంట, ఎప్పుడు పడిపోదంట. ఎంత బలమో! ఆ బలం పొందుకోవాలంటే ఎలాగుండాలి? మనము ఇలా ఉండాలి. ఎలాగా? ఆయులతో ఉండాలి. ఆయన మాటలు మనము పొందుకొని ఉండాలి. ఆమెనని మాట మట్టుకు ఉండాలి. బైబిల్ చదివిన వాళ్ళకి తెలుసు బైబిల్ ఆమె, చదవని వాళ్ళకి ఏం తెలుసు? హల్లెలూయా కూడా తెలియదు. కానీ ఈ వాక్యానుసారంగా దేవుడి చిత్తంలో మనం ఇలాగా ప్రవర్తించినప్పుడు మన జీవితంలో ఎలాంటి లోటు మనకు రాదు, ఎలాంటి అవసరము అక్కర్లు అవి పనిచేయవు. దేవుడు ఒక్కడే, సాధ్యమైన దేవుడు ఒక్కడే అంటున్నాడు ఆయన.
దేవుడు ఒక్కడే ఒక్కడే ఒక్కడే. ఎంత చెప్పినా చాలని ఆయన మాటలు మన నోటికి అందించి ఇంకొక అధ్యాయంలో చెప్తున్నాడు. ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదము. దేవతలు అనబడిన వారును, ప్రభువుల నుండి వారును, ప్రభువుల అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. అర్థం చేసుకోండి. అసలు దేవుడు నిత్యుడగు తండ్రి, ప్రేమగల దేవుడు, తండ్రి దేవుడు, బిడ్డలకు తండ్రి, మనకు దేవుడు. వృద్ధాప్యంలో మనల్ని ఏమంటున్నాడు ఆయన? ఎత్తుకొని ముద్దాడతానంటున్నాడంటే, ఆ వయసులో కూడా మనం దరికి చేర్చుకుంటున్నాడంటే మనం ఎవరు పిలుస్తున్నారు? ఈ రోజుల్లో అయితే వృద్ధాప్యం వాళ్ళని నెట్టివేస్తున్నారు. అసలు ఎందుకున్నారని వాళ్ళ హృదయాలలో ఒక ముళ్ళ బాటగా ఉంటున్నాము. ఆ వృద్ధాప్యం వాళ్ళని ఎవరు ఎత్తుకుని ముద్దాడేదంటే, జీవం గల దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు మనకి. మన వయసు ఎంత అనేది కాదు, మనం ఎంతలో ఉన్నామనేది కాదు. ఇంకా అయ్యో నేను పనికి రాలేదే, అయ్యో నా మాట వినడం లేదే, అయ్యో నేనెలా అనే ఆ విశ్వాసము మనుషుల్లో కలగకూడదు. ఇంకా ఈ రోజు నుంచి అద్భుత ఆశ్చర్యకరుడు, ప్రేమగల తండ్రి, నిత్య జీవం గల తండ్రి మనకున్నాడని, జీవం కలిగిన ప్రాణంతో మనము ఆయన స్థుతిస్తే చాలన్నాడు. ఆయన అనుకుంటే చాలన్నాడు. ఆయన మీద ఆనుకొని ఉంటే చాలన్నాడు. నీతో ఎప్పుడు ఎల్లప్పుడూ నీ భుజాన్ని ఆనుకొనే ఉంటాడు. నీ మాటలు వింటూనే ఉంటాడు. నీ సొద వింటూనే ఉంటాడు. నీ సణుగులు, నీ గొణుగులు ఇక్కడ కూడా ఉన్నాయి. ఆ పదాలు కూడా ఉన్నాయి, అవి కూడా చదివి వినిపించాలంటే విన్న వాళ్ళకే చెవులు గింగురుమంటాయి. విన్న వాళ్ళకి ఏముంటుంది? గింగురుమంటాయి. అలాంటి పదాలు దేవుడు మనకిచ్చున్నాడు. ఎక్కడికో పరిగెత్తన అవసరం లేదు, చదవనవసరం లేదు. చదువు రాలేదని కుంగబడలేదు, కానీ మాట్లాడుతున్నాడు ఆయన. చవ్వలతో ఇంటే చాలంట. ఏ ద్వారా వినిపిస్తాడో ఆ ద్వారా వింటే చాలు. నీ హృదయాన్ని స్టెప్గా మార్చే దేవుడైన, నిలబెట్టే దేవుడైన. అందరూ గుళ్ళ దగ్గర గజస్తంభాన్ని ఎట్లా నిలబెడతారా? ఓరే నాయన, భూమిలోకి పాతాళంలోకి అయ్యా గుణాలు తీసి రాయిలు బరిసి ఆ స్తంభాన్ని నిలబెడతారు. కానీ మన దేవుడు ఎలా నిలబెడతానంటున్నారు చూడు. ఇప్పుడే ఎరుగు. ఈ వాక్యాల గుండా, ఈ పదముల గుండా నిన్ను నిలబెట్టడానికే ఉన్నాడు ఆయన. పట్టుకో. ఏ వాక్యంతో నువ్వు పట్టుకోవాలని ఉన్నావు, ఏ వాక్యం ఆయన నీకు ఇవ్వాలని ఉన్నాడు, ఇప్పుడే నువ్వు పట్టుకో అంటున్నాడు ఆయన. కన్యకల విషయమై ప్రభువు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు, కానీ నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభువు వలన కనికరం పొందిన వాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను. నా తాత్పర్యం చెప్తున్నాడు ఆయన. ఆయన మాటలు మనతో చెప్తున్నాడు. కన్యకలే కాదు, ఒక స్త్రీలే కాదు, ఒక చిన్న బిడ్డలే కాదు, ప్రతి ఒక్కరిని నిలవబెట్టేది. ఇప్పుడు చిన్న బిడ్డలు అయితే ఎలా ఉన్నారంటే చప్పట్లు కొట్టేవాళ్ళు ఉన్నారు, పాటలు చెవులకి ఎక్కించుకొని ధ్వని పుట్టించేవాళ్ళు ఉన్నారు. చిన్న బిడ్డలతోనే మాట్లాడతాడు దేవుడు. అలాగే వృద్ధాప్యంలో ఉన్నావేమో, నీతో కూడా మాట్లాడతాడు ఆయన. తెలుసుకోండి ఒక్కసారి. నాకు అనారోగ్యం ఉందా? ఈ అనారోగ్యం ఎవరు? ఈ వాళ్ళకి సమయానికి తిండి ఎవరు పెడతారు? నా బిడ్డలు చూస్తే నా మాట వినడం లేదే, నేను ఎలాగ జీవించాలా, ఎక్కడికి పోయి అడుగు తినాలా అని ఆలోచిస్తున్నావేమో. ఆలోచించిన అవసరం లేదు. కూర్చున్న దగ్గరకే గిన్నెని పంపిస్తాడైనా. ఎవరి ద్వారా పంపిస్తాడనేది కూడా అది కూడా తెలుపుతాను మీకు. మీకు తెలుపుతాను. ఎలాగంటే రాజుల గ్రంథములో 17 అధ్యాయం ఉంది. ఫస్ట్ రాజుల గ్రంథంలో 17 అధ్యాయం ఉంది. అక్కడ ఎవరిని పెట్టాడు? తిష్బీయుడైన ఏలియా
ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. మంచు పడదంట. ఏందో చూడు, వీటి గుండానే తప్పించినోడు నీకు ఇంకా ఆహారం పెట్టడా చూడంటున్నాడు. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరేతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆయన ఒక్కడిని పంపుతున్నాడు. ఎందుకు పంపుతున్నాడు? నిన్ను నన్ను బలపరచడానికే ఈ వాక్యం మనకిచ్చాడు. నిన్ను నన్ను నిలబెట్టడానికే ఈ వాక్యం మనకిచ్చాడు. అది ఎన్ని దినాలో చెప్తున్నాను వినండి. ఆ వాగు నీవు తాగవద్దు, అచ్చటికి నీవు ఆహారం తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కేరేతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతనికి యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. కాకోలం మనకిస్తుందా ఈ లోకంలో? ఇప్పుడు కాకోలం మనకు పెడతాదా? ఆయన చేతిలో ఉన్న కాకోలం చేత ఆయన్ని అక్కడ బండ మీద పడుకోబెట్టి పారుతున్న నీటి పక్కనే మనకేం కావాలి? వంటి మీద ఒక బట్ట ఉంటే చాలు. ఏదో బళ్ళ ఎన్నో బళ్ళ నీడ అవసరంలే. ఆయన ఇచ్చే నీడలో మనం ఉంటాం. ఆయన పరుండబెట్టే బండ మీదే కాదు నేల మీదైనా పండుకుంటాం. ఆయన మనసు ఇచ్చాడంటే ఐశ్వర్యము మనకు కలగాల, మనం బలవంతులుగా ఉండాలా అంటే ఈ ఐశ్వర్యం కన్నా మించింది లోకంలో ఎక్కడా లేదు. మీరు స్థిరపడండి, నిలబడండి. ఈ మాటలు ఈ పదాలు ఎందుకు చెప్తున్నానో, ఎవరైతే వెనకబడిపోయి ఉన్నారో వృద్ధాప్యం వల్ల అమ్మ భార్యాభర్త సమాధానం కుటుంబం వాళ్ళ నా మాట వినడం లేదన్న తల్లిదండ్రుల ఇప్పుడే ఈ వాక్యాన్ని పట్టుకోండి. ఎవరైనా చూపించినప్పుడు వినండి. విన్నప్పుడు మీ హృదయాలు తెరుస్తాడు. మీ హృదయాలతో మాట్లాడే దేవుడైనా, చూచే దేవుడైనా. కాబట్టి ఈ వాక్యాన్ని పట్టుకోండి, ఆయన చిత్తంలో నడవండి. ఆ బలము, ఆ యొక్క ధన్యత ఎక్కడా లేదమ్మా. కాబట్టే చెప్తున్నాను, వింటున్న వాళ్ళకందరికీ ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయనకే మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు నామంలో ఈ బలము పొందుకునే వాళ్ళు ఈ ఆలోచన ప్రభావం అయ్యా ఒక్కొక్కరికి కలుగు చేసి వాళ్ళ ఉదయాలు మార్చి, వాళ్ళ మనసులు మార్చి, వాళ్ళ బ్రతుకులు మార్చి స్థిరమైన బండ మీద నిలబెట్టడానికే నువ్వు వచ్చిన దేవుడివని తెలుసుకునే కృపాభాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.